మాకు డబ్బులు లేవండి. 2 నెలలు పెట్టి 2 నెలలు, 3 నెలలు పెట్టి ఎవరైనా అద్దె కొంపలు ఉంటే వాళ్ళుకుంటారు. 5 నెలలు పెట్టి రెంట్ ఇవ్వకపోతే ఎవరైనా వాళ్ళుకుంటారండి. పిల్లలు ఏదేదో చదివించాలి అనుకున్నాం. కానీ ఆ చదివించాలంటే డబ్బులుండాలండి. కనీసం మేడం కూడా ఇప్పటికొచ్చి కనీసం మీరేం చేస్తారు బాబు అని రావట్లేదండి. కలెక్టర్ కూడా ఎవ్వరు కూడాను గవర్నమెంట్ సైడ్ కూడా అధికార పార్టీ ఏది చెప్తే చేస్తాను కానీ మమ్మల్ని ఎవ్వడూ స్పందించలేదు. దయచేసి మాత్రం మాకు లేబర్ ఆఫీస్‌కెళ్ళా ఎక్కడికెళ్ళా మీరేం చేస్తారు చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటారు కానీ ఎవ్వరు కూడా దయచేసి మాత్రం కలెక్టర్లు ఎందుకు భయపడతారండి? జేసీఎల్ గారు ఎందుకు భయపడతారండి? రాజకీయం మీకు అండగా ఉందా? ఎవరున్నారు? ఏమైనా మా మేడం గారు ఏమంటారో తెలుసండి? ఒకటే అంటారు, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే రోడ్డు మీద 600 కుటుంబాలు ఏమవ్వాలండి? మాకు ఇంకా వేరే గతి లేదండి. సావు తప్ప ఇంకే గతి లేదండి. తలా 5, 10 వేసుకొని ఈరోజు అందరం కలిపి గింజను తింటామండి. గింజను తిన్న ఆవిడకి మేనేజ్మెంట్‌కి ఇయన్నీ చూస్తుండ్రు. కనీసం మేడం గారికి సిగ్గు ఏటి లేదా? పరువు లేదా? ఏటి లేదా? కనీసం మా జీతాలు ఇవ్వమంటానండి. మేము ఎక్స్ట్రా డబ్బులు